నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ముందు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్ని కుంభకోణాలు జరిగాయో రోజుకొకటి బయటపడుతూ వస్తుంది. అయితే తాజాగా ఈ టీడీఆర్ బాండ్లలో కూడా 2,000 కోట్ల కమిషన్ అంటే కుంభకోణం జరిగింది. దీనిపై ఇప్పుడు కూటమి ప్రభుత్వం సిఐడి దర్యాప్తుకు కూడా తీసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. సో ఏంటి సార్, ఎలా జరిగిందంటారు? ఇది ఏం చెప్తారు? ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ టీడీఆర్ బాండ్స్ ఇది పెద్ద స్కామ్. ఏంటి ఇది? జనం సొమ్ము, ప్రభుత్వ ధనం రెండూ కలిసి వీళ్ళు మింగేశారు. జనం నుంచి లాక్కున్నది, ప్రభుత్వం నుంచి లాక్కున్నది, రెండిందాల దోపిడీ అనమాట. దేంట్లో? టీడీఆర్లో. ఇప్పుడు ఇవాళ అక్కడ భూములు ఉన్నాయి. ఆ భూములు ఏంటి ఏదో దీనిలో తీసేసుకున్నట్టుగా ప్రభుత్వానికి చూపించటం, అవసరం లేకపోయినా ఆ భూములు ప్రభుత్వానికి అంటగట్టడం, ప్రభుత్వ ప్రాజెక్టుల్లో తమ భూములు పోయాయి కాబట్టి నష్టపరిహారం కింద టీడీఆర్ బాండ్స్ క్లెయిమ్ చేయటం. పెద్ద ఎత్తున అసలు కొత్త రకం అవినీతిని ఇప్పుడు ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆవిష్కరించారు. ఇది ఒక న్యూ ట్రెండ్ ఆఫ్ కరప్షన్ అనమాట. ఏది గతంలో ఎప్పుడు జరగలేదు ఇలా. మనకి ఏదైనా రోడ్డు వేసేటప్పుడో ఏదైనా ప్రాజెక్టు కట్టేటప్పుడో మన భూములు కనుక పోయినట్లయితే నష్టపరిహారంగా ఇస్తారు. అలాంటిది ఆ నష్టపరిహారంగా ఇచ్చే దానిలో కూడా ఇంత అవినీతి చేయొచ్చా అని మొదటిసారి మనం చూస్తున్నాం. అసలు నయా అవినీతి విధానాల సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి. కాదేది కవితకు అనర్హం అన్నాడు పాపం ఆయన ఎవరో శ్రీశ్రీ. కాదేది అవినీతికి అనర్హం అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మనం అనుకున్నాం ఏది గనులు, ఇసుక, ఖనిజ సంపద, లేదు భూములు, లేకపోతే మద్యం, ఇన్ని దోపిడీలు ఇన్ని రకాలుగా ఎడాపెడా దోచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చివరికి టీడీఆర్ బాండ్స్లో 10,000 కోట్ల స్కామ్. 5 ఏళ్లలో 10,000 కోట్లు దానిలోనే కొల్లగొట్టారంటే సంవత్సరానికి 2,000 కోట్లు అనమాట. ముఖ్యంగా తిరుపతిలో, తణుకులో, కాకినాడలో, విశాఖపట్నంలో మనం చూసాం. ఏది? విశాఖపట్నంలో ఎంవివి సత్యనారాయణ ఎంపీ. అక్కడ ఎప్పుడో 17 ఏళ్ల తర్వాత వచ్చే మాస్టర్ ప్లాన్లో ఈయన ఆ డెవలప్మెంట్ ప్రాజెక్టు పోతుంది కొంత భూమి అని చెప్పి 64 కోట్లు కొట్టేశాడు. 64 కోట్లు టీడీఆర్ బాండ్స్ ఎవరికి? ఎంపీ ఎంవివి సత్యనారాయణకి, విశాఖ జీవీఎంసీ అన్నమాట. అంటే ఎలా వీళ్ళు 17 ఏళ్ల తర్వాత వచ్చే ప్రాజెక్టుకు ఇప్పుడు నష్టపరిహారం ఏంటి? ఇప్పుడు ఎంక్రోచ్మెంట్ ఏంటి? ఇప్పుడు తిరుపతి భూమన కరుణాకర్ రెడ్డి, అక్కడ వాళ్ళ అబ్బాయే డిప్యూటీ మేయర్. ఏది? తిరుపతి కార్పొరేషన్. 4,000 కోట్ల స్కామ్ తిరుపతిలో మామూలుగా జరగలేదు. దగ్గర దగ్గర 340 బాండ్స్ అన్నమాట. పెద్ద ఎత్తున అసలు ఏంటి? మామూలుగా చదరపు గజం 36,000 ఏమున్నది కమర్షియల్ సైటు. అలాంటి దానికి కూడా వీళ్ళు ఏం చేశారు? 4 రెట్లు ఎక్కువ వేసి 1,000 కోట్లు అంతగా చూసుకున్నా కానీ దాన్ని ఏం చేశారు? 4 రెట్లు పెంచారు. 1,20,000 చూపించారు. ఏది? చదరపు గజం. 4,000 కోట్లు ఖాళీ చేసి పారేశారు. భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినవ్ రెడ్డి దాని మీద దర్యాప్తు జరిగితే, ఎంక్వైరీ చేస్తే జైలుకి వెళ్ళాలి. మొన్న మంత్రి నారాయణ దీనిపైన రివ్యూ చేశారు. ఏది? ఇంకా మొత్తం తవ్వాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు 4-5 పట్టణాల్లో, నగరాల్లోనే చూసాం. అసలు ఈ 5 ఏళ్లలో ఇంకెంతెంత చేశారో, ఎన్నెన్ని చోట్ల టీడీఆర్ బాండ్స్ కాజేశారో చూడాలంటున్నారు. ఇప్పుడు తణుకు అసలు అది మరీ ఘోరం. చిన్న పట్టణం. ఏది? తణుకు. 29 బాండ్లు ఇచ్చారు తణుకులో. ఇప్పుడు కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి అంటే ఇవి నగరాలు. తణుకులో ఏంటి? 4,500 చదరపు గజం. 4,500 చదరపు గజాన్ని ఏం చేశారు? ఆ స్థలాన్ని ఎక్కడో కిలోమీటర్ అవతల అక్కడ డోర్ నెంబర్ వేసి అక్కడ చదరపు గజం 22,000 ఉందని చూపించి దీనికి 22,000 వేసి 691 కోట్లు ఎత్తారు. ఎక్కడ? ఒక తణుకులోనే. ఎవరాయన? పెద్ద మనిషి, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. దీనిపైన లోతైనటువంటి దర్యాప్తు జరిపితే కారుమూరి నాగేశ్వరరావు, ఎంవివి సత్యనారాయణ, భూమన కరుణాకర్ రెడ్డి. ఇప్పుడు కాకినాడలో ఇంకో పెద్ద స్కామ్.
అక్కడ మనం చూసాం ఏంటి, అక్కడ ఒక ఎంపీ, అక్కడ ఒక ఎమ్మెల్యే, ఎవరైనా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి బినామీ, పెద్ద ఎత్తున అక్కడ కాకినాడ ఆ కార్పొరేషన్లో మేయర్ని అడ్డం పెట్టుకుని స్కామ్ చేసినట్టుగా ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లోనూ కరప్షన్ పెద్ద ఎత్తున వీళ్ళు చేశారు. వీటన్నిటికీ కూడా ఎవరు కింగ్ పిన్? శ్రీలక్ష్మి, పట్టణాభివృద్ధి శాఖ ఆమె చూస్తున్నారు. ఆమె గతంలో ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చిన పెద్ద మనిషి. జగన్మోహన్ రెడ్డి కేసుల్లో సిబిఐ ఈడీ ఛార్జ్షీట్లలో ఆమె కూడా జైలుకి వెళ్ళింది. ఆమె ఆరోగ్యం దెబ్బతిన్న పరిస్థితి. మళ్ళా జగన్ సీఎం కాగానే ఆమెను తెచ్చుకుని మళ్ళీ ఆమెకి ఇలాంటి పెద్ద పెద్ద బాధ్యతలు అప్పచెప్పి మొత్తం మేసి పారేశారు. టీడీఆర్ బాండ్స్ మీద గనక నిజమైన దర్యాప్తు జరిపితే దాన్ని సిబిఐ కానీ లేకపోతే సిబిసిఐడి కానీ ఎంక్వైరీ కనుక ఆదేశించినట్లయితే శ్రీలక్ష్మితో సహా ఎంతమంది అధికారులు మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వస్తుందను. ఇప్పటికి తవ్వింది స్వల్పమే, 10,000 కోట్ల స్కామే బయటపడింది. మొత్తం ఉన్నటువంటి అన్ని నగరాల్లో, అన్ని పట్టణాల్లో గనక 100 స్థానిక సంస్థల్లో టీడీఆర్ పేరుతో అసలు ఎంతెంత జరిగింది బయటకు తీసుకొచ్చినట్లయితే అసలు ఎంత ల్యాండ్ ట్రాన్స్ఫరబుల్ జరిగింది, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ ఎంతకి ఇచ్చారు, ఎంత మొత్తం చేతులు మారిందనేది విచారణలో కానీ బయటకు రాదు. అంటే ఇప్పుడు కొనుగోలు చేసిన బాండ్లతోటి అదనపు అంతస్తులు వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అప్పుడు జారీ చేసిన వాళ్ళు, అమ్మిన వాళ్ళు బాగున్నారు కానీ కొనుక్కున్న వాళ్ళు అంటే ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. సో వాళ్ళందరూ కూడా ఎందుకు బయటికి రావట్లేదు అంటారు? బయటికి రావాల్సిన అవసరం ఉందంటారా ఇప్పుడు? అంటే ఇప్పుడు సిసోడియా గ్రామీణ ప్రాంతాల్లో దొరుకుతున్నాడు. ఏంటి, మొన్న మదనపల్లి వెళ్ళాడు, అక్కడ ఫైళ్ళు కాలబెట్టిన దాంట్లో కూర్చున్నాడు. ఒక 3 రోజులు అక్కడ కూర్చుంటే 3,000 దరఖాస్తులు వచ్చి పడ్డాయి. బాధితులంతా వెల్లువెత్తారు. ఇప్పుడు సిసోడియా మా దగ్గరికి రమ్మంటే మా దగ్గర రమ్మని పిలిపిస్తున్నారు. ఇప్పుడు సిసోడియా రేపు పొద్దున ఒంగోలు వెళ్తాడంట, తర్వాత తిరుపతి వెళ్తాడు, తర్వాత మళ్ళా విశాఖపట్నం వెళ్తాడు. ప్రతి చోట ఇవాళ సిసోడియా లాంటి పని ఆయనే వచ్చి చేయాలని లేదు, అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ది బాధ్యత. ప్రతి జిల్లా కలెక్టరు కూడా ఇవాళ వినతులు తీసుకోవాలి. బాధితుల కోసం ఒక ప్రత్యేక సెల్ ఇవాళ ఏర్పాటు చేయాలి. మనం చూసాం, లోకేష్ బాబు ప్రజా దర్బార్ వెతుతున్నారు జనం. అక్కడ ఎక్కడెక్కడో దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా వచ్చి వినతులు ఇస్తున్న నేపథ్యంలో అటు పవన్ కళ్యాణ్ ఆయన జనసేన కార్యాలయంలో అక్కడ గ్రీవెన్స్ వందలాది మంది బారులు తీరుతున్నారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రతిరోజు ఒక మంత్రి కూర్చుని వినతులు తీసుకుంటున్నారు. అంటే బాధితులు ఎంత వేల మంది వెల్లువెత్తుతున్నారో ఇక్కడే కనపడుతోంది. 15 రోజుల్లో తెలుగుదేశం పార్టీకి 7,000 వినతులు వచ్చాయి. ఇప్పుడు సిసోడియాకి 2 రోజుల్లో 3,000 వినతులు వచ్చాయి. ఎంతమంది బాధితులయ్యారో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇదే ఉదాహరణ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.